పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్ను 2 భాగాలుగా విభజించి దాడుల తీవ్రత పెంచాయి యుఎస్ ఐడిఎఫ్ దళాలు. తాజాగా ఇరాన్ నేవీ లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ డ్రోన్ క్వారియన్ షిప్ ధ్వంసమైంది. విమానం సైజులో ఉన్న నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనికి సంబంధించిన వీడియోను యుఎస్ కమాండ్ కంట్రోల్ విడుదల చేసింది. అటు ఉద్రిక్తతల వేళ ఇరాన్కు మరో వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇరాన్లోని సైన్యం రివల్యూషనరీ గార్డ్స్ తమ ఆయుధాలను వదలాలని పిలుపునిచ్చారు. తన మాట వినకుండా యుద్ధం చేయాలనుకుంటే ప్రాణాలు కోల్పోవటం తప్ప ఏమీ మిగలదని హెచ్చరించారు. తమతో డీల్ కుదుర్చుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు ట్రంప్. అయితే అణు చర్చల విషయంలో ఇరాన్ ఆలస్యం చేసిందని ఆరోపించారు. వీలైనంత వరకు యుద్ధాన్ని కొనసాగిస్తూ పోరాడేందుకు యుఎస్ ఐడిఎఫ్ బలాలు సిద్ధమవుతున్నాయి. అలాగే ఇరాన్ సుప్రీం నేత ఎన్నికలోనూ తన పాత్ర ఉండి తీరాల్సిందేనంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సురేష్ అందిస్తారు. సురేష్, పశ్చిమాసియాలో 6వ రోజు భీకర యుద్ధం అయితే కొనసాగుతోంది. ఇరాన్ను 2 భాగాలుగా విభజించి అయితే దాడి చేస్తున్నాయి. ఒక పక్క యుఎస్, మరో పక్క ఐడిఎఫ్ బలగాలు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు దాదాపుగా వారమవుతున్నటువంటి పరిస్థితి. మొత్తంగా అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై చేపట్టిన ఈ సైనిక చర్యలు ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ గా పిలుస్తూ దాడులు కొనసాగిస్తున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు 100 గంటల యుద్ధానికి ఖర్చు చూసుకుంటే $3.7 బిలియన్ ఖర్చు చేసినట్టు తెలుస్తుంది. రోజుకు సొంతగా $891 మిలియన్ ఖర్చు పెడుతూ ఇజ్రాయెల్ ఇలాగే అమెరికా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇరాన్ లో పరిస్థితులు చూసుకుంటే అమెరికా ఇజ్రాయెల్ రెండు కలుపుకొని కూడా యుద్ధం ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇద్దరు వాళ్ళనే పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇటు పశ్చిమాసియా అంతా కూడా యుద్ధం కనిపిస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల కారణంగా ఇరాన్ లో దాదాపుగా 12 నెలలుగా సామాన్య ప్రజలను బంధించడం జరుగుతుంది. ఇందులో మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ ప్రకారం ఇప్పటి వరకు 2,500 మందికి పైగా దాఖలు చేసి ఇరాన్ డిఫెన్స్ లో 80% నాశనం చేసినట్టుగా మనకు తెలిసినటువంటి సమాచారం. ఇరాన్ సుప్రీం కోర్టు అయితుల్లా అలీ ఖమేనీ మరణించిన తర్వాత అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో కొత్త నాయకత్వంపై చర్చలు జరుగుతున్నాయి. ఖమేనీ కుమారుడు మొత్తం ఖమేనీ కొత్త నాయకుడిగా ఎంచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే అమెరికా తీవ్రంగా ఈ మొత్తం ఖమేనీ కుమారుడిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా అంగీకరించాలని చెప్పడం జరుగుతుంది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అయినటువంటి అలీ లారిజాను అమెరికా భూసేన దాడి చేస్తే వేలాది సైనికులను చంపుతామని కూడా ఆయన హెచ్చరించడం కనబడుతుంది. ఇరాన్ ఇటు విదేశాంగ మంత్రి సరాబీ కూడా అమెరికాతో చర్చలు జరపడానికి మేము సిద్ధంగా లేమని ఆయన చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు దాదాపుగా ఇటు అమెరికా ఇజ్రాయెల్ దాడుల కారణంగా 90% పూర్తిగా వారిపై దాడి చేసేట్టుగా తెలుస్తుంది. డ్రోన్లను 23% వరకు అమెరికా ఇరాన్ చేసినటువంటి డ్రోన్లు 23% వరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు నడుపుతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ కు అమెరికాకు వ్యతిరేకంగా అమెరికా సహాయపడినటువంటి గల్ఫ్ దేశాల్లో కూడా దాదాపుగా 10కి పైగా దేశాల్లో దాడులు చేసేటువంటి పరిస్థితి. కువైట్, బహ్రెయిన్, యూఏఈ, ఖతారు, మధ్యప్రాచ్యాల్లో పూర్తిగా 10 దేశాలపై దాడులు చేసేటువంటి పరిస్థితి. ఇరాన్ దాడుల కారణంగా కువైట్ లో చూసుకుంటే అమెరికా ఎంబసీ కార్యక్రమంలో పూర్తిగా నిలిపివేశారు. ఇవాళ శుక్రవారం అవడం కారణంగా దుబాయ్ లో కూడా అలర్ట్ ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అక్కడ లోకల్గా ఒక 5 గీతలు మంత్రులు తెలంగాణ అదుపులో తీస్తారని అరాన్ పై కూడా ఇరాన్ దాడి చేయడం జరిగింది. సౌదీలో ఇటు యుఏఈ, ఖతార్ చూసుకుంటే యుఏఈలో 100కి పైగా డ్రోన్లు క్షిపణుల్లో అటువంటి ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించినటువంటి ఖతార్ కూడా దాడులకు ఇరాన్ పంపినటువంటి సమాచారం చెప్తున్నటువంటి పరిస్థితి. యుఏఈ నుంచి పౌరులను తరలించేందుకు ఫ్రాన్స్ విమానం వచ్చినప్పటికీ కూడా మధ్యలోనే వెనుకకొచ్చినటువంటి పరిస్థితి. పాక్షికంగా ప్రస్తుతం అయితే యుఏఈ నుంచి భారత్ కు విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే భారత్ చేయడం జరిగింది. లోకల్ గా ఉన్నటువంటి ఎంబసీస్, భారతీయ ఎంబసీకి సంబంధించి అధికారులను కూడా అలర్ట్ చేసి ఎవరైనా దాన్ని ట్రాఫిక్ ఉన్నటువంటి వారిని, అలాగే రక్షణ చర్యల్లో భాగంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఎమర్జెన్సీ సౌకర్యాలు కూడా కల్పించేందుకు భారతీయ ఎంబసీ ప్రయత్నాలు ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, దాదాపుగా 10 దేశాల్లో యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ కొనసాగుతున్న పరిస్థితి. ఇజ్రాయెల్ లో చూసుకుంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ చేసినటువంటి దాడుల కారణంగా, డ్రోన్లు క్షిపణుల దాడుల కారణంగా ఇప్పటికే ఇజ్రాయెల్
ఐరన్ డోమ్ వాళ్ళు కలిగినటువంటి టెల్ అవీవ్ లో ఎటువంటి దాడుల కారణంగా ఎటువంటి ప్రమాదమైనటువంటి ఇబ్బందులు లేవని చెప్పి కూడా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి భద్రతా అధికారుల నుంచి తెలుస్తున్నటువంటి సమాచారం. భద్రతా కారణాలతో ఇప్పటికే జెరూసలేం పాతాళంలోని పవిత్ర ప్రదేశాలను కూడా పూర్తిగా ఇజ్రాయెల్ అధికారులు మూసివేయడం జరిగింది. శుక్రవారం కావడం కారణంగా ప్రార్థనలతో ప్రార్థనల సభాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. మరోవైపు అమెరికా మొత్తం సెంట్రల్ కమాండ్ దాదాపుగా 72 గంటల్లోనే ఇరాన్ లోని 200కు పైగా లక్ష్యాలతో దాఖలు చేసినట్టు ఇప్పుడు దాకా అందుతున్నటువంటి సమాచారం. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఇరాన్ సైన్యం పూర్తిగా పదవిని వారు ఉండక తప్పదని తాము అడిగినటువంటి వ్యక్తి అధికారంలోకి రావాలనేటువంటి ఉద్దేశంతో అమెరికా ప్రతినిధులు ప్రయత్నాలు చేయడం జరుగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు దాదాపుగా ఇప్పటికే యుద్ధం కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్లు, ఇటు భారతీయ స్టాక్ మార్కెట్లు పెట్రోల్ ధరలు, ఎందుకంటే ఇరాన్ పూర్తిగా జనసంధిని మూసివేయడం కారణంగా పెట్రోల్ కి సంబంధించినటువంటి గ్యాస్ కి సంబంధించినటువంటి లోపాలు ఉండడం కారణంగా ప్రపంచమంతటా కూడా పెట్రోల్ ధరలు పెరిగినటువంటి అవకాశం కనపడుతుంది. అయితే దీన్ని రష్యా చైనా వద్ద కొంతవరకు దాని వల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏంటని చెబుతుంది. మరోవైపు ఇరాన్ కి మొదటిగా ఒకవైపు చైనా, మరోవైపు రష్యా వారి యొక్క అభిప్రాయం తెలియజేయడం కానీ ప్రత్యక్షంగా వారు ఇంకా యుద్ధంలోకి వెళ్ళమని చెప్పొచ్చు. ఇటు యూరోప్ దేశాలు మాత్రం విభిన్న అభిప్రాయాలు తెలియజేస్తూ వారు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బ్రిటన్, ఫ్రాన్స్, యూరోప్ పూర్తి స్థాయిలో మెడిటరేనియన్ ప్రాంతానికి వైమానిక రక్షణ వ్యవస్థలను ఇజ్రాయెల్ అమెరికాకు మద్దతుగా పంపిస్తే జర్మనీ, ఐర్లాండ్, బెల్జియం, నెదర్లాండ్స్ మాత్రం దౌత్యపరమైన చర్చలతో ఇరాన్ యొక్క సమస్యకు పరిష్కారం ఉంటుందని చెప్పి ఇజ్రాయెల్ అమెరికాకు హెచ్చరించడం జరిగింది. మరోవైపు అజర్బైజాన్ ఇరాన్ డ్రోన్ దాడి తర్వాత సరిహద్దుల వ్యవధిని పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి పశ్చిమాసియాలో అయితే 6వ రోజు భీకర యుద్ధం అయితే కొనసాగుతోంది. ఇరాన్ను 2 భాగాలుగా విభజించి దాడుల తీవ్రత అయితే పెంచాయి యుఎస్, మరోపక్క ఐడిఎఫ్ దళాలు. తాజాగా ఇరాన్ నేవీ లక్ష్యంగా అమెరికా అయితే దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇరాన్ డ్రోన్ క్వారియర్ షిప్ అయితే ధ్వంసమైంది. మరోపక్క ఇరాన్లోని పోలీసులు, సైన్యము, రివల్యూషనరీ గార్డ్స్ అయితే తమ ఆయుధాలను వదలాలని ట్రంప్ అయితే పిలుపునిచ్చారు. ఈ డీల్ కుదుర్చుకునేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోందని కూడా తెలుస్తోంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఇరాన్ సుప్రీం నేత ఎవరైతే ఉన్నారో వారి ఎన్నికలో తన పాత్ర కూడా ఉండి తీరాల్సిందే అంటున్నారు ట్రంప్.